8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్కు ఉంటారు, 8 మంది బీజేపీలకు ఉంటారు. మొన్న జరిగిన అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంట్లో జరిగిన సమావేశాల్లో పట ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలేదని చెప్పి ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ బీసీల కోసం దేశవ్యాప్తంగా బిల్లు పెట్టాలని చెప్పి బీసీల జనాభా ఎంతుందో అంత వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ప్రచారం చేసుకునే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఎందుకు మొన్న పార్లమెంట్ సెషన్లో వాళ్ళ సభ్యులతో ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు భారతీయ జనతా పార్టీని ఎందుకు నిలదీయలేదు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు రావడం మీకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇస్తే రేపు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బిల్లు పాస్ కాకపోతే దేశవ్యాప్తంగా మరో రాజకీయ పార్టీ మీద ఎన్నికల్లో ప్రచారం కోసమే దీన్ని వాడుకున్నారు తప్ప ఆ చిత్తశుద్ధి ఉండంటే భారతీయ జనతా పార్టీని మొన్న జరిగిన వానాకాల సమావేశంలో ప్రశ్నించాల్సింది. ఆ రోజు మాట్లాడిన చోట మాట్లాడరు, బయటకు వచ్చి కోర్టులో పోయి ఒక ఆడియన్స్ లాగా పట్టిన పోయి కూర్చుని చేతులు పట్టుకొని ఒక నటిస్తారు. ఎందుకు ఈ నటనలు? ఎవరిని మోసం చేయడానికి ఎన్ని రోజులు మీరు ఇట్లా నటిస్తారని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ మంత్రులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆ చిత్తశుద్ధి మీకు ఉండంటే ఎవరి కోర్టుకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండే, బీసీ మంత్రుల మీద ఉండే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉండే. ఆ పని చేయలేదంటేనే ఈ బిల్లు పాస్ కావడం మీకు ఇష్టం లేదన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో జూబ్లీస్ ఎన్నికలైనా మీరు నెలకు పెట్టినా 2 నెలలకు పెట్టినా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి భూస్థాపితం చేయడానికి ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.